Good evening. So, welcome to Praveen Ben Vlog. So, title of this video: What is success? సక్సెస్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఐ డోంట్ నో. ఈ వీడియోలో ఐ హ్యావ్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, యు ఆర్ మై జడ్జ్, యు ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ద జడ్జ్. నేను ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఏ అడ్వకేట్. అంటే సక్సెస్ అంటే ఏంటి అన్నది నేను నా వాదన ద్వారా ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని దీన్ని నేను వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు జడ్జి రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ యువర్ కామెంట్స్. నేను ఇచ్చే వాదనతో మీరు అంగీకరించవచ్చు, లేదంటే నేను చెప్పేదాంతో మీరు డిసగ్రీ అవ్వచ్చు. యూ హ్యావ్ 100% చాయిస్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. సో కాబట్టి షల్ వి స్టార్ట్? వాట్ ఈజ్ సక్సెస్? నేను డిఫరెంట్ పీపుల్ని నేను నా కళతో సమాజంలో చూస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్న ఉద్యోగి. అతను పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ సక్సెస్? అతను చిన్న ఉద్యోగి, చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మొత్తానికి 1-2 ఇళ్ళు సంపాదించాడు, ఒక కారు కూడా కొనుక్కున్నాడు. మీరు చూస్తారుగా నిత్యం గవర్నమెంట్ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులైనా వాళ్ళకి ఒకటి సొంత ఇల్లు ఉంటుంది, లేదంటే వాళ్ళకి కారు కూడా ఉంటుంది. సో అతని అభిప్రాయం ప్రకారం సక్సెస్ అంటే ఒక ఇల్లు, 2 ఇళ్ళు ఉండటం, ఒక కారు ఉండటం, పిల్లలు, ఒకవేళ పెద్దోళ్ళు అయితే పిల్లలు కనుక సక్సెస్, పిల్లలు కనుక జాబ్ ఏదైనా వస్తే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది సక్సెస్. సరే, ఇంకా మన కళ్ళ ముందు కనపడే వాళ్ళల్లో గవర్నమెంట్ ఉద్యోగి ఇంకొక అతను తీసుకుంటున్నాను. ఎవరంటే అతను టాప్ గ్రూప్ 1 ఆఫీసర్, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్, ఎవరైనా కానీ. అంటే నేను డిఫరెంట్ మన సమాజంలో కనపడే వ్యక్తులను తీసుకుంటున్నాను, నేను ఎవరిని పర్సనల్గా దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. అతను పెద్ద బ్యూరోక్రసీలో టాప్ పోస్ట్లో ఉన్నాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ సక్సెస్? అతని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ సంపాదించాడు, పవర్ఫుల్ జాబ్ బై అండ్ లార్జ్. దాంతోపాటు లంచాలు కూడా వస్తాయి, ఆస్తులు సంపాదిస్తాడు, కార్లు ఉంటాయి, వెల్త్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా తనకి హీ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్, హీ గెట్ ద రెస్పెక్ట్. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది సక్సెస్. నెక్స్ట్, కొంతమంది ఉంటారు మన కళ్ళ ముందే, వాళ్ళు ఏంటంటే కొంచెం ఫ్రాడ్యులెంట్ నేచర్ ఉన్న వాళ్ళు. అంటే ఫ్రాడ్యులెంట్ నేచర్ ఏంటంటే నీకు జాబ్ ఇప్పిస్తామనో, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో, నీకు ఏదైనా పని చేపిస్తానో, ఇలా కొంచెం చీటింగ్, ఫ్రాడ్ నేచర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళది అదే పని. ఈ ప్రాసెస్లో వాళ్ళు డబ్బు బాగానే సంపాదిస్తారు. సో వాళ్ళు కూడా దే షోకేస్ దేర్ వెల్త్ ఎలా? యాపిల్ ఫోన్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఇంకా ఇతరత్ర ఎసెట్స్ ఉంటాయి. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతని ఆస్తులు, అతని యొక్క నెట్వర్క్ ఇదంతా కూడా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో హీ సక్సెస్ఫుల్ పర్సన్. దట్ ఈస్ హిజ్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. నెక్స్ట్, మన కళ్ళ ముందే కొంతమంది, యూజువల్గా ఇది మనకి చాలా ఎక్కువగా కనబడే ఈ క్యారెక్టరు. వీళ్ళేంటంటే బేసికల్గా వీళ్ళు ఎలా చెప్పాలంటే, కొన్ని రియలిస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కొంతమంది ఇప్పుడు మనకి నేను చెప్తే అదేదో పర్సనల్గా ప్రెసిడెన్షియల్గా ఉంటుంది. ఐ వాంట్ టు బి జనరల్. యూజువల్గా గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, అతనికి యాక్సెస్ ఉంటుంది.
అతనికి తన ఆ, ఎవరైతే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పని చేయించుకోవాలనుకుంటున్నాడో అతన్ని కాంటాక్ట్ చేసి అతని దగ్గర పని అయ్యేటట్టు చూస్తాడు, అతనికి ఇవ్వాల్సింది ఇస్తాడు, ఇచ్చి తను కొంత ఆ, ప్రో ఏమనాలి కానీ కొంత కమిషన్ తీసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు నిత్యం మనం అన్ని అన్ని మన కళ్ళ ముందే కనపడుతుంటారు ఇలాంటి వాడు. సో అతనికి వెళ్తుంటుంది, అతనికి ఇళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సక్సెస్ఫుల్ మిడిల్ మ్యాన్ని, అటు ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే అది ఫుల్ఫిల్ చేస్తున్నారో ఐఎమ్ ఏ బెస్ట్ కమ్యూనికేటర్, లేదా అది అతని దృష్టిలో అతనికి అది సక్సెస్ అనమాట. ఇకపోతే కొంతమంది ఉంటారు, వాళ్ళకి జీవితంలో పెద్ద యాంబిషన్ ఉండదు, పెద్ద చదువు కూడా అంతంత మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బేసికల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తుల్ని వేరే అన్నకు రావాల్సిందో అక్కలకు రావాల్సిందో ఆస్తులు మొత్తం ఏదో ఒక రకంగా ఫ్రాడ్ చేసి ఆస్తులు లాగేసుకుంటారు. ఆస్తులు లాగటం మూలన వాడికి కొన్ని ఇల్లు ఉండొచ్చు, లేకపోతే కొంత ఏదైనా కానీ వాటి నుంచి వాడికి రెంటల్ ఇన్కమ్ వస్తుంటుంది. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్, ఎందుకంటే అతనికి సొంత ఆస్తి ఉంది, రెంట్స్ మీద హాయిగా బతకొచ్చు. సో అతని దృష్టిలో హీఈస్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఇంకొక మనకి ఇప్పుడు ఇప్పుడు కనిపించే జనరేషన్లో, ఇప్పుడు యంగ్ అడల్ట్స్లో కనబడే ఒక క్యారెక్టర్ని నేను గమనించింది ఏంటంటే, వాళ్ళకి పేరెంట్స్ అంటే ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు. అంటే సింపుల్గా వాళ్ళ అవుట్డేటెడ్, వాళ్ళు పెద్ద బుర్రలేని వాళ్ళు అని అతని అభిప్రాయం. అతని యొక్క కాన్ఫిడెన్స్ కారణం అతనికి అది రావడానికి కారణం ఏంది, ఈ మధ్య నీకు చాట్ జీపీటీలు జస్ట్ ఫ్యూ క్లిక్స్తో సెల్ ఫోన్లో నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అతను ఈ పోజ్ యాజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్, వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటెలిజెన్స్ లేదా వాట్ ఏంటంటే జస్ట్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ ఇట్ అండ్ పోజింగ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అన్నమాట. ఇది మనకి నిత్యం మన కళ్ళ ముందు కనపడే జనరల్ క్యారెక్టర్స్. మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో మీ ఎదురుగానే మీరు కనపడుతూ ఉండొచ్చు. నేను చెప్పిన కూడా కామన్ క్యారెక్టర్స్. ఇదంతా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ సక్సెస్. ఇక్కడ నేను వాళ్ళది రైటా రాంగా, వాళ్ళది సక్సెసా కాదా అనేది నేను డిఫైన్ చేయట్లా. ఇది మీకు మీకు నేను మీరు జడ్జిగా భావించిన అంటున్నాను కాబట్టి మీరు ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ సక్సెస్ అన్నది నేను చెప్తాను. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ కరెక్టా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ కరెక్టా అనేది మీరు కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి. యు ఆర్ ఫ్రీ టు గివ్ ఏదో ఒకటి, మీకు మీద ఏదో ఒక స్టాండ్ తీసుకోవచ్చు. నా నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే మీకు ఆ పాత్ర ఇచ్చాను కదా. మనం వీఆర్ ఇన్ డెమోక్రసీ, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఏంటంటే, నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఓకే, నాకు డిగ్రీ వరకు ఇంగ్లీష్ ముక్క రాదు. ఓకే, నాకు ఒక్క లీవ్ లెటర్ రాయడమే వచ్చు. ఏంటంటే ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్, కైండ్లీ గ్రాంట్ మీ హాలిడే, సెలవు, కైండ్లీ గ్రాంట్ మీ లీవ్. ఆ 4-5 పదాలు తప్పితే ఇంగ్లీష్లో ముక్క రాదు. అది నా యొక్క పరిస్థితి డిగ్రీ అయ్యే వరకు. ఇలాంటి వాడు డిగ్రీ అయిపోయిన తర్వాత వాడేదో నేను సెకండ్ క్లాస్ లేదా పాస్ అయినప్పుడు డిగ్రీ తర్వాత వాడికి నెక్స్ట్ ఎడ్యుకేషన్లో భాగంగా నేను మహారాష్ట్ర వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పీజీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక పీజీ సెంటర్లో. అది కూడా పెద్ద ఫేమస్ పీజీ సెంటర్ ఏం కాదు, మామూలు ఆర్డినరీ పీజీ సెంటర్లో. అక్కడ అంతా ఇంగ్లీష్ మీడియమే, నో తెలుగు మీడియం. సో ఐ వాజ్ ఫోర్స్డ్ టు రీడ్ ఇంగ్లీష్ బుక్స్. తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే బుక్స్ చదవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంగ్లీష్లోనే ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దాకా వాడికి ఇంగ్లీష్ రాదు పెద్దగా. అట్లాంటిది ఎక్కువ లెంగ్త్ చేయకుండా ఆ పీజీ సెంటర్లో సుమారుగా ఒక 50 మంది ఉన్నారు స్టూడెంట్స్, నేను కూడా దానిలో ఒకడిని. వాడు ఆ పీజీ సెంటర్లో ఫస్ట్ క్లాస్ సాధించిన ఒకే ఒక వ్యక్తి, అది నేను. అర్థమైందా? మిగతా వాళ్ళందరికీ సెకండ్ క్లాస్లే. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో నాకు కరెక్ట్ తెలియదు. ఐఎమ్ ద ఓన్లీ ఫస్ట్ క్లాస్ పర్సన్. ఫస్ట్ క్లాస్ అంటే అబౌవ్ 60% అనమాట.
బిలో 60% అంటే సెకండ్ క్లాస్. ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో ఉండేది. సో వాడు ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ రాసి కేవలం ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయడమే కాకుండా మిగతా 49 మెంబర్స్ని కూడా బీట్ చేసి ఫస్ట్ క్లాస్ సంపాదించాడు. ఇది సక్సెసా? అంటే తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ ఒక్క ముక్క రానివాడు ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్ సంపాదించుకోవడం, నా దృష్టిలో ఇది సక్సెస్. ఇకపోతే వాడే తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ అన్ని ఇంగ్లీష్లోనే రాశాడు. చాలా ఎగ్జామ్స్ రాశాడు. ఈజ్ బ్యాటిల్ ఈజ్ ఫర్ ఆల్మోస్ట్ డెకేడ్. అంటే నాకు 22 ఇయర్స్ అప్పుడు పీజీ అయింది. 26 ఇయర్స్కి నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాను. తర్వాత 28కి ఇంకొక జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయాను. నా గ్రూప్ 1 వచ్చేసరికి 32 ఇయర్స్ అనుకుంటా. ఎంత కూడా ఇంగ్లీష్లోనే రాశాను. ఫైనల్గా గ్రూప్ 1 కూడా ఇంగ్లీష్లో రాశాను. గ్రూప్ 1లో నేను స్టేట్లో టాపర్ని. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను చెప్పేది ప్రతిదీ కూడా బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఇది ట్రూ సక్సెస్ నా దృష్టిలో. ఇకపోతే తర్వాత ఇప్పుడు కేవలం సక్సెస్ అవటం కాదు. గ్రూప్ 1లో సక్సెస్, గ్రూప్ 1లోకి వెళ్ళిన తర్వాత నేను క్యాజువల్గా వినే మాట ఏంటంటే ఏదో రిజర్వేషన్ ఉంది కాబట్టి జాబ్ వచ్చింది, లేకపోతే వీళ్ళకి ఎక్కడ వస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. అందరిలో ఉండొచ్చు, మీలో కూడా ఉండొచ్చు. జనరల్గా కామన్గా ఉండే అభిప్రాయం. నా మనసులో అదేదో ఉంది. కాబట్టి నేను నాకు చాలా హార్డ్ వర్క్ చేశాను. బిగ్గెస్ట్ కేస్ ఇన్ ఆ రోజుల్లో అది పెద్ద న్యూస్ ఐటమ్ అది. ఎందుకంటే అది రిలేటింగ్ టు పబ్లిక్ సెక్టర్ అనమాట. అది అందులో దాదాపుగా 2000 crores ఇష్యూ కదా. వాళ్ళు ఆ డబ్బులు కట్టడానికి కోర్టు చుట్టూ వెళ్ళటం, అదంతా స్టోరీ ఇప్పుడు అనవసరం అనుకోండి. అప్పుడు ఒక 200 crores నేను ఇనీషియల్గా ప్రెజర్ చేసి కూడా కలెక్ట్ చేశాను. 200 crores. ఓకే. అప్పుడు నా పైన సుపీరియర్ ఎవరంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్. అతను ఆ 200 కోట్ల చెక్ తీసుకొని వెళ్ళి అక్కడ అప్పుడు చీఫ్ మినిస్టర్ వస్తే అతను బంగ్లాకి వెళ్ళి, ఇదిగోండి మేము డిపార్ట్మెంట్లో మేము సాధించాము అని చెప్పి అతని క్రెడిట్ తీసుకున్నాడు. నాకు క్రెడిట్ ఇవ్వలేదు అనుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను జస్ట్ గ్రూప్ 1 సాధించడం కాదు, బిగ్గెస్ట్ కేసెస్, ఇది నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా కేసెస్ ఉన్నాయి. ఈ నేను చెప్పిన పర్టికులర్ కేసులో అయితే ఎవరు కూడా డేర్డ్ ఎనఫ్ టు అప్రోచ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ జనరల్ కలవాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి మరి ఇదంతా చదవాలి. నేను పాస్ చేసిన ఆర్డర్ వాళ్ళకి, ప్రవీణ్ ఆ తలనొప్పి నువ్వే భరించి నువ్వే వెళ్ళుకోవాలి అంటే నేను ఐఎమ్ సపోజ్ టు గో అండ్ మీట్ ద అడ్వకేట్ జనరల్ టు ప్రజెంట్ ద కేస్. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా సీనియర్ కౌన్సిల్స్కి వెళ్ళడానికి కూడా నన్నే పంపించేవాళ్ళు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రూవ్ హియర్, దిస్ ఈజ్ ట్రూ సక్సెస్. ఓకే. ఒక అనామకుడు తెలుగు మీడియంలో చదువుకున్నవాడు గ్రూప్ 1 టాపర్ అవటమే కాకుండా గ్రూప్ 1 జాబ్లో కూడా కేవలం పవరు డబ్బు అని కాకుండా కష్టపడి మంచి కేసెస్ చేయడం, దాన్ని అంత స్థాయికి తీసుకెళ్ళడం అనేది దిస్ ఈజ్ రియల్లీ ట్రూ సక్సెస్. ఇకపోతే నేను 45 years ఉండగా నా ప్రైమ్ ఆఫ్ ద కెరియర్లో, అప్పటికి నాకు గ్రూప్ 1లో ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. ఇక అక్కడి నుంచి నాకు బోర్ కొట్టింది. చాలా కేసెస్ చేశాను, చాలా ఇన్వెస్టిగేషన్లు చేశాను. సో నేను ఇక దిస్ ఈజ్ అ టైమ్ టు గివ్ బ్యాక్ టు మై సొసైటీకి ఏదైనా ఇవ్వాలి నా నుంచి అని ఒక ప్రైమ్ ఏజ్ 45 years. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నేను ఆల్రెడీ డిప్యూటీ కమిషనర్ అయ్యాను. ఇప్పుడు మా బ్యాచ్మేట్స్ అందరూ కూడా రైట్ నౌ ఇప్పుడు వాళ్ళు జాయింట్ కమిషనర్స్గా ఉన్నారు, ఎడిషనల్ కమిషనర్స్గా ఉన్నారు. హ్యాడ్ ఐ కంటిన్యూడ్ దేర్, నేను కూడా ఎడిషనల్ కమిషనరు అయ్యి ఉండేవాడిని. కానీ ప్రైమ్ ఆఫ్ ది ఏజ్ 45లో
రిస్క్ తీసుకొని సమాజానికి ఏదన్నా మనం రిటైర్ అయిన తర్వాత చేయడానికి ఉండదు, ఇప్పుడే చేయాలని చెప్పి రాజీనామా చేశాను. రాజీనామా చేసిన తర్వాత అప్పుడు ఏంటి, నాకు గవర్నమెంట్ పెన్షన్ కూడా రాదు. ఎందుకంటే ఇదే యాక్చువల్గా కాజ్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళందరూ నా వల్ల బెనిఫిట్ పొందారు కాబట్టి. సరే ఆ టాపిక్లో వెళ్ళలేదు, ఎందుకంటే మన పాయింట్ ఇక్కడ వాట్ ఈస్ సక్సెస్ అన్నది కాబట్టి. 45 ఇయర్స్ రాజీనామా చేసిన తర్వాత 55 ఇయర్స్ అంటే 10 ఇయర్స్లో నేను బిజినెస్లో కింద మీద పడి ఐ క్రియేటెడ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్. సక్సెస్ఫుల్ అనే మాట ఎందుకంటున్నానంటే, మీకు నేను లింక్ ఇస్తాను. నేను అప్పటికల్లా ఐ క్రియేటెడ్ ఏ వన్ బిజినెస్. I authored couple of books and I created sales pages and I started selling. బిజినెస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక రకంగా ప్రూవెన్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు, ప్రూవెన్ కన్వర్టింగ్ సేల్స్ పేజ్ ఉన్నప్పుడు వాడు మిలియనీర్ కింద లెక్క. అలాంటి అంటే 10 ఇయర్స్లోనే నేను 45కి నేను రాజీనామా చేశాను. 55కి 10 ఇయర్స్ కల్లా నేను బిజినెస్లో ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ సూపర్ సక్సెస్ ఫ్లయింగ్ స్టేజ్లో ఉన్న టైంలో మా ఇంట్లో ఇష్యూస్ జరిగినాయి, మా ఫ్యామిలీస్లో ఇష్యూస్ జరిగినాయి. మెంటల్గా నేను డిస్టర్బ్ అయిపోయాను. నేను దానికి కారణం బేసిక్ ఏంటంటే, అది నేను ఒక వీడియోలో చెప్పాను. యాక్చువల్గా శత్రువులు ఎక్కడ ఉండరు, మన ఇంట్లోనే ఉంటారని. ఆ వీడియో లింక్ కూడా ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. మీరు చూస్తే అక్కడ అర్థమవుతుంది. లిటరల్గా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి, అంటే నాకు 55 నుంచి ఇంచుమించుగా 60 వచ్చే వరకు, ఇప్పుడు నా ఏజ్ 60+ అనమాట. 60 వచ్చే వరకు నరకాన్ని అనుభవించాను నేను. నరకాన్ని ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపగేటింగ్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. నేను చెప్పాను కదా, వీడియో లింక్ ఇస్తాను కదా, ఆ కామెంట్స్ ఒకసారి చూడండి. ఆ కామెంట్ ఎవరు, నా కూతురు వరుస అయిన అమ్మాయి ఒక అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి కామెంట్ ఏంటంటే, నీకు పెద్ద బ్రెయిన్ లేదు, బిగ్ బ్రెయిన్ అంటారు కదా, బిగ్ బ్రెయిన్ లేదు. ఎందుకంటే నువ్వు ఏదో చేయాలనుకున్నావు, ఏదో జరిగింది, కనీసం వెంటనే నువ్వు వేరే వరకు వెళ్ళకుండా అక్కడే కూర్చొని ఏడుస్తున్నావు, కాబట్టి నీకు పెద్ద బ్రెయిన్ లేదు. రెండవది, నీకు చిన్న బ్రెయిన్ కూడా లేదు, ఎందుకంటే నీ రాజీనామా చేయడం అనేది నీ డెసిషన్. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇంకా ఏదేదో అనుకోవడం అన్నది అది దానికి నీకు చిన్న బ్రెయిన్ కూడా లేదు ఆ యాంగిల్లో. ఇంకోటి, నువ్వు నీ ఫెయిల్యూర్కి ఇతరుల కారణం అంటున్నావు కదా, ఇంకా నీకు అసలు బ్రెయినే లేదు. ఇది కామెంట్, ఆమె ఇచ్చిన కామెంట్. సో ఇప్పుడు నా 60. ఇప్పుడు నా ముందున్నది ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే, వీళ్ళందరూ నన్ను గత 5-6 ఇయర్స్గా కంటిన్యూస్గా ఫెయిల్డ్ ఒక రకంగా చెప్పాలంటే నన్ను కంప్లీట్గా ఐసోలేట్ చేశారు. నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు, ఎవరిని కలవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. ఒక రకంగా నా రూమ్లో కూర్చొని వేదన పడుతూ మదన పడుతూ, ఇది ట్రూ సక్సెస్ అండి. ఇవన్నీ తట్టుకొని నిలబడగలగడం అనేది ట్రూ సక్సెస్. ఇప్పుడు నేను అట్లాంటిది 5 ఇయర్స్ నేను ఈ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టే ఒక బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, సబ్కాన్షియస్ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, సర్కాస్టిక్ కామెంట్స్ అవ్వచ్చు, బీలిట్లింగ్ కామెంట్స్ అవ్వచ్చు, సొంత కొడుకులు కూడా లెక్కలెంతనంగా మాట్లాడటం, మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ తట్టుకొని నిలబడగలిగి ఈ రోజున హెల్దీగా 60+. ఐఎమ్ సో హెల్దీ. మెయింటైనింగ్ యూట్యూబ్ ఛానల్స్ 2 మెయింటైన్ చేస్తున్నాను. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, ఈ బ్లాగ్లోనే నేను ఈ క్షణంలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఐడియా వచ్చింది నాకు. యంగ్ అడల్ట్స్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు, జాబు సెటిల్ అవ్వగాది. వాళ్ళకి నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి 80% సక్సెస్ అవ్వాలి. బేసికల్ నా పాయింట్ అదనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఎమ్ క్రియేటింగ్ ఈ బుక్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. నేను ఏం ఛాలెంజ్ చేసుకున్నానంటే, ఐ మస్ట్ ఫినిష్ దిస్ ఈ బుక్ ఇన్ 24 అవర్స్. ఇంకా మొదలు పెట్టలేదు, ఇంకా ఐడియా ఉంది. 24 అవర్స్లో ఫినిష్ చేసి, ఈవెన్ ఫినిషింగ్ ద సేల్స్ పేజ్ ఆల్సో. బహుశా నేను అనుకోండి, ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్ లేకపోతే ఎట్ ద మోస్ట్ 48 అవర్స్లో ఐ రివీల్ దట్ న్యూస్ వాట్ ఇట్ ఈజ్ అన్నది. దిస్ ఈజ్ ట్రూ సక్సెస్. దిస్ ఈజ్ ద ఫేసింగ్ ద సిచ్యువేషన్ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. సో ఇంకొకటి, అల్టిమేట్గా ఇంకో విషయం చెప్పాలి.
ఇది ఒకటి చెప్తే నా పని అయిపోద్ది. నాకు 45-50 వరకు కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం నాకు షైనెస్. ఓకే, ఐ కాంట్ ఫేస్ ద కెమెరా, ఐ కాంట్ స్పీక్. అట్లాంటిది గత 3-4 మంత్స్ నుంచి ఐ యామ్ ఫేసింగ్ ఒక ఆస్పెక్ట్ అయితే కెమెరాని ఫేస్ చేయడమే కాకుండా ఇంప్రాప్డ్ స్పీకింగ్, అంటే యూ కెన్ స్పీక్. ఇంకొకటి నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఇప్పుడు మీరు దిస్ ఈజ్ ఎ ట్రూ సక్సెస్. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ బై ట్రూ సక్సెస్. లైఫ్లో ఛాలెంజెస్, అప్ అండ్ డౌన్స్ ఎన్నో వస్తే వాటన్నిటి ఫేస్ చేసుకుంటూ ఎక్కడా వదిలిపెట్టకుండా లైఫ్ని ఫేస్ చేసేవాడే ట్రూలీ సక్సెస్ఫుల్ పర్సన్. మన యుగ పురుషులందరూ కూడా అందరూ ఫేస్ చేసిన వాళ్ళే. శ్రీరాముడి నుంచి మొదలుపెట్టి శ్రీకృష్ణుడు వరకు అందరూ కూడా ఎన్నో లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి వాళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అందువల్ల వాళ్ళు యుగ పురుషులు అయ్యారు. నేను వాళ్ళతో కానీ కాదు, దట్ ఈజ్ మై నేచర్ అని చెప్తున్నాను అనమాట. సో కాబట్టి మీరు ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసినంతగా వాట్ ఈజ్ సక్సెస్ అన్నది ఇంతకుముందు చెప్పిన ఒక 5-6 ఎగ్జాంపుల్స్ యొక్క సక్సెస్ ట్రూ సక్సెస్సా, నా ఎగ్జాంపుల్ ట్రూ సక్సెస్సా, లేకపోతే మీకు ఇంకేదన్నా వేరే ఆలోచన ఏదైనా ఉంటే సక్సెస్ ఉంటే డెఫినెట్గా కామెంట్ ఇవ్వండి. కామెంట్ మీరు ఎలా ఇచ్చినా పర్వాలేదు, ఐ యాక్సెప్ట్ ఇట్. ఇంకేంటి, అంతేనండి. జస్ట్ ఐడియా వచ్చింది. యాక్చువల్గా నేను ప్రోడక్ట్ ఒక ఈబుక్ క్రియేషన్ ప్రాసెస్లో ఉన్నాను. మధ్యలో ఐడియా వచ్చింది, అది ఆపేసి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.